ఈరోజు నేను అక్షరవాణ స్కూల్ను సందర్శించడం జరిగింది. నా పేరు లయన్ ముచ్చా రాజరెడ్డి, పీడీజీ 320F. నాతో పాటు మా శ్రీమతి లయన్ ముచ్చా అరుణ రాజరెడ్డి. మేమిద్దరం కలిసి అక్షరవాణం సందర్శించడం చాలా అద్భుతంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజానికి ఒక నైపుణ్యత కలిగినటువంటి విద్యార్థులను అందజేస్తున్నారు. ఇక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. వాతావరణంలో పిల్లలు వాళ్ళే నేర్చుకున్నాడు. సీనియర్స్ యొక్క మాటలతో, సీనియర్స్ యొక్క సలహాలు సూచనలతో వాళ్ళు చదువు నేర్చుకుంటున్నారు. రకరకాల ఇన్నోవేటివ్ వర్క్షీట్స్ తోటి సబ్జెక్టు నేర్చుకుంటూ రియల్ కాన్సెప్ట్స్ను నేర్చుకుంటున్నారు. నిజ జీవితానికి అవసరం పడే అటువంటి జీవన నైపుణ్యాలు, సబ్జెక్టు కాన్సెప్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా నేర్చుకుంటున్నారు. మరి ఇంత చక్కటి కృషి చేస్తున్నటువంటి మన శ్రీపతి రెడ్డి గారికి, అదేవిధంగా మాధవ్ రెడ్డి గారికి, దీనికి ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ, చదువుతో పాటు పిల్లలకు నిత్య జీవితంలో ఏ పని చేసినా కూడా, వ్యవసాయానికి సంబంధించినవి కానీ, డైరీ సంబంధించినవి కానీ, నర్సరీ సంబంధించినవి కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం విషయంలో అయితేనేమి, స్వయంగా వాళ్ళు ప్రత్యక్ష అనుభూతితో విద్యార్థులు ఇంట్రెస్ట్గా నేర్చుకునే విధంగా ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. చదువు అకాడమిక్స్లో చూస్తే మ్యాథ్స్, నంబర్ ఆఫ్ ఎబిలిటీస్, క్రెడెన్షియల్స్, వాటిపైన వాళ్ళు నేర్చుకుంటూ వర్క్షీట్స్లో మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఆ వర్క్షీట్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటూ రియల్ కాన్సెప్ట్స్ను నేర్చుకొని నిత్య జీవితంలో ఎలాంటి కాంపిటేటివ్ టెస్ట్స్ కానీ, లేదా ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేపట్టినా కూడా ఆ వృత్తిలో రాణించే విధంగా ఇక్కడ అక్షరవనంలో శ్రీపతి రెడ్డి గారు ఒక యజ్ఞం చేస్తున్నారు. మరి ఆ యజ్ఞంలో పిల్లలు ఎంతోమంది ఉత్తమ విద్యార్థులుగా తయారవుతున్నారు. బయటనేమో టీచర్సు నామమాత్రంగా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు అక్కడ చదువు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల ప్రెజర్ కోసం నేర్చుకోవడాలని వస్తుంటారు. కానీ ఇక్కడ నేర్పించే విధానం కూడా ఒక ప్రేమతోటి సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ఉత్తమ విద్యార్థులను తయారు చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సమాజ సేవ, సమాజ అభివృద్ధి కోసం, ఉత్తమ విద్యార్థులను తయారు చేసేందుకోసం శ్రీపతి రెడ్డి గారు చక్కటి వర్క్షీట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్నిట్లో కూడా అద్భుతంగా వాళ్ళకు సునాయాసంగా నేర్చుకునే విధంగా అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంటూ జీవితంలో ఎప్పుడు నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా, అంటే బట్టి సిస్టమ్ లేకుండా కాన్సెప్ట్స్ లెర్నింగ్ మెథడ్లో పిల్లలు నేర్చుకుంటున్నారు. కాన్సెప్ట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చే విధంగా ప్రోగ్రామును టీచింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. అది డిఫరెన్స్. అక్కడ టీచింగ్ చేస్తూ ఉంటారు కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చే విధంగానే డిజైన్ చేయబడి ఉంది. దానివల్ల పిల్లలకు చాలా సులభంగా, ఏమాత్రం ప్రెజర్ లేకుండా నేర్చుకునేటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. రియల్ ఎడ్యుకేషన్ ఇక్కడ అందించబడుతుంది. కాన్సెప్చువల్ టీచింగ్, కాన్సెప్చువల్ లెర్నింగ్ జరుగుతూ ఉంది. పిల్లలకు ఏమాత్రం కూడా కింది స్థాయిలో ఏమైనా డౌట్స్ ఉంటే, నేర్చుకొని ఉండకపోతే వాళ్ళకు ఫస్ట్ నుండి రియల్ నెంబర్స్ నుండి, న్యాచురల్ నెంబర్స్ నుండి స్టార్ట్ చేస్తూ ఇంటీజర్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, తర్వాత రేషనల్ నెంబర్స్, ఆల్జీబ్రాక్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జీబ్రాక్ ఈక్వేషన్స్, అవన్నీ కూడా కొన్ని వర్క్షీట్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా పిల్లలు కాన్సెప్చువల్ లెర్నింగ్ జరుగుతూ ఉంది. దీనివలన పిల్లలకు ఏమాత్రం ప్రెజర్ లేకుండా, ఏమాత్రం కూడా వారికి భారం కాకుండా సులభంగా నేర్చుకునే విధంగా ఈ విద్య ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మొత్తం కూడా విద్యా వ్యవస్థలో ఈ విద్యను మనము ప్రవేశపెట్టి పిల్లలకు ఏమాత్రం స్ట్రెస్ లేకుండా అందరూ విద్యార్థులు విజ్ఞానవంతులు అయ్యే విధంగా తయారు చేసే అటువంటి ఎడ్యుకేషన్ దేశం మొత్తంలో కూడా అన్ని పాఠశాలల్లో, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని సెక్టార్లలో కూడా ఈ విద్యని ఇన్కల్కులేట్ చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఈరోజు శ్రీపతి రెడ్డి గారి గురించి ప్రత్యక్షంగా గతంలో విన్నాను. గతంలో కూడా నేను 2016లో ఒకసారి విజిట్ చేశాను. ఈరోజు కూడా విజిట్ చేశాను. అప్పటికిప్పుడు ఇంకా చాలా సబ్జెక్టు పరంగా
ఎబిలిటీస్ ఇంకా పిల్లల్లో ఇంప్రూవ్ అయ్యే విధంగా డెవలప్ చేశారు. అంటే సార్ చెప్తా ఉంటాడు శ్రీపతి రెడ్డి గారు, దిస్ ఈజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని. ఆ రీసెర్చ్‌లో ఇంకా డెవలప్‌మెంట్స్ చాలా నేను గమనించాను. దీనివల్ల పిల్లలకి ఇంకా సులభంగా నేర్చుకునే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షరవనం వారు కల్పించే సదుపాయాలను వినియోగించుకొని వారి వారి పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసుకొని జీవన నైపుణ్యాలు పెంపొందించుకునే అటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. మరొకసారి కూడా శ్రీపతి రెడ్డి గారికి వారి టీం అందరికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.